మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకున్న ప్రకృతి వింత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాస ప్రాంగణంలో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం చూపరులను అవాకు చేస్తుంది. దీంతో ఆ చెట్టును మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వేప చెట్టుకు మామిడికాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతుండడం అందులో కనిపించింది. ఇవాళ నేను నా ఇంటి ఆవరణంలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూసా. దానికి మామిడి పండ్లు కనిపించడం చూసి నా మనసు పులకించిపోయింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదని ఆ వీడియో కింద కామెంట్ జత చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందించడంతో వారు వచ్చి వేప చెట్టును పరిశీలించారు. ఈ చెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. వేప చెట్టులో ఓ మామిడి కొమ్మ కూడా ఉందన్నారు. కొన్నిసార్లు మామిడి చెట్ల నుంచి పూతరాలి పక్కన ఉండే చెట్లపై మొక్కలుగా పెరుగుతుంటాయని ప్రతిభా సింగ్ తో వృక్ష శాస్త్రజ్ఞుడు తెలియజేశారు.